श्रीगुरुभ्यो नमः। हरि ओम्। సంపాదించానండి, ఇదంతా నా ఘనకార్యం అండి అంటాడు. అదే కష్టం వస్తే తన ఘనకార్యం అండండోయ్, అంతా కలిసి కుట్ర చేశారండి, నన్ను మోసం చేశారండి అంటాడు. సుఖమేమో తనదట, డబ్బు సంపాదిస్తే అది తన ఘనకార్యంట, కష్టం మాత్రం పక్కవాళ్ళు అంటగట్టారట. ఇది మానవ లక్షణం. సుఖం వచ్చినప్పుడు భగవంతుడి స్మరించడు, దుఃఖం వచ్చినప్పుడు స్మరిస్తాడు. అందుకని కబీర్ ఏమన్నాడు, ఓరి వెర్రివాడా, సుఖంలో ఉన్నప్పుడే నిరంతరం భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా స్మరిస్తే, గట్టిగా పట్టుకుంటే నీకు దుఃఖం రాదు, వస్తే తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి నిత్యం విడిచిపెట్టకుండా ఆ పదాలు స్మరించాలి, ప్రహ్లాదుడిలా స్మరించాలి. అలా స్మరిస్తే అగ్ని, జలం, వాయువు, ఆకాశం ఇలాంటి పంచభూతాలు ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోయాయి. పాములు కాటేస్తే ఆయనేమీ చేయలేకపోయాయి. భయంకరమైన కొండల మీద నుంచి కిందకు తోస్తే కూడా ఆయనకి ఏమవలేదు, ఎందుకంటే అలా పట్టుకున్నాడు. పట్టుకోవడం అలా పట్టుకోవాలన్నమాట. ఇక్కడికి వస్తుంటారు శ్రీనివాసులు సురేష్ గారు, ఆయన భక్తి అటువంటిదే. వాళ్ళ అమ్మాయి పెళ్లికి ఆరు బయట పెద్ద ప్రయత్నం చేశారు, పందిరి వేశారు, ఆకాశం అంతా మేఘావృతం, వర్షాలు కురుస్తున్నాయి. బయట కనుక వర్షం కురిస్తే ఈ మొత్తం పందిరే ఏవో ఫంక్షన్ అంతా పాడైపోతాయట. 40 నిమిషాలు ఫంక్షన్ పడుతుంది. ఈ ఫంక్షన్ అయ్యేదాకా వర్షం చుక్క పడదు. ఇది మా గురువు గారి మీద నాకున్న నమ్మకం అన్నట్టయినా. వాళ్ళ అల్లుడు గారు చెప్పుకుని ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఆ కాసేపు వర్షం కురవలేదు, ఆయన ఫంక్షన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, ఫంక్షన్ అయింది, టెన్షన్ తీరింది, కురిసింది కుంభవృష్టి, మొత్తం పందిరి కొట్టుకుపోయింది. అది వాళ్ళ చిత్తశుద్ధి, గురుశక్తి కాదు, గురు భక్తి. గురు భక్తి గొప్పది శక్తి కంటే, భగవంతుడి కంటే భగవద్భక్తి గొప్పదన్నారు. ఆ భక్తి గట్టిగా పట్టుకుంటే ఎంత లాభమో ఈ గోపీకొండ కథ తెలియజేస్తోంది. ప్రభాస క్షేత్రం దగ్గర గోపీకొండంలో నీళ్లు చల్లుకుంటే సకల శుభాలు కలుగుతున్నాయే, కారణం ఆ గోపీకొండం ఎలా ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరంలో ఉండగా నారద మహర్షి అక్కడికి వచ్చాడు. తెలుసు అయినా అప్పుడు ఆయన కూడా మాయలో పడిపోతాడు. అంటే దీన్ని బట్టి నేను కూడా మాయలో పడతాను. నారదుడు నేనే కదా, నారదుడు మాయలో పడ్డాడంటే నేను పడ్డట్టే. ఒక్క క్షణకాలం అప్పుడప్పుడు పడతాను, తప్పదు. మరి సకల లోకేశ్వరుడు పిల్లలు ట్యూషన్కి వెళ్ళను, నేను ట్యూషన్కి వెళ్ళనంటేనే భర్త గారు అతలకొతలం అయిపోయి భార్యని నువ్వు తీసుకెళ్లి బాబు వాడు నా మాట వింటలేదు అంటాడు. అలాంటిది కృష్ణుడు ఎంతమంది పిల్లల్ని ఎలా ట్యూషన్కి పంపుతున్నాడు. కృష్ణుడికి ఒక్కొక్క భార్యకి 10 మందిట, వేరువేర నందన దశకంబు, అంటే ప్రతి భార్యకి 10 మంది కొడుకులు, ఒక కూతురు, పైగా 16,108 మంది. కాబట్టి 16,108 ఇంటూ 10 సన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కూతురుట. అది స్కాంద పురాణంలో చెప్పారు. భాగవతంలో కొడుకులు అన్నారు కానీ కూతుళ్ళు అనలేదు. ఇందులో మాత్రం అండి స్కాంద పురాణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కూతురు కూడా ఉందిట. అంటే 16,108 మంది కూతుళ్ళు కూడా. పరమాత్ముడే ఇంతమందిని సృష్టించిన వాడికి ఇవన్నీ లెక్కేమిటి, కానీ ఇదంతా ఒక నాటకం కదా. వీళ్లతో ఎలా వేగుతున్నాడు, అందులో సత్యభామ లాంటి భార్య దగ్గర అసలు ఎలా వేగుతాడు అని కొంచెం అనుమానం వచ్చింది నారదునికి. సరదాగా ఈ భార్యల మధ్యలో తగాదా పెడితే బాగుంటుందేమో, కృష్ణుడు అల్లకల్లోలం అయిపోతాడో అనిపించింది. అంటే ఏమిటి, పెద్ద భార్య దగ్గరకు వచ్చి ఏమమ్మా ఎప్పుడు చూసినా సత్యభామ దగ్గరే ఉంటాడు అని రుక్మిణికి బాగా ఎక్కేస్తే చెప్పుడు మాటలు విని ఆవిడ కృష్ణుడి ఎత్తి మీద అప్పడాలకరతో కొడుతుందేమో చూద్దాం అనిపించింది దీనికి. ఎప్పుడు కూడా మంచి కంటే చెడ్డెక్కుతుంది కదా, చెప్పుడు మాటలు చెవిలోకి తొందరగా పెడతాయి. ఎంతో గొప్పవాళ్ళు కూడా ఇతరుల గురించి చెడ్డ చెబితే నమ్ముతారు, నమ్మి వాడిని ద్వేషించడం మొదలు పెడతారు. ఇలాంటి పని చేద్దామని నారదుడు అనుకున్నాడు. పాపం అనుకుని ముందుగా రుక్మిణీ మందిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి రుక్మిణికి ఏదైనా చెబుదామా అని చూస్తే సరిగ్గా ఆ సమయానికి రుక్మిణి కృష్ణులిద్దరూ పరుపు మీద కూర్చున్నారు.
రుక్మిణితో సరదాగా పాచికలు ఆడుతున్నాడు ఆయన. ఇంకా మన పాచిక ఏం పారుతుంది అనుకున్నట్టు ఈయన పాచికలు ఆడుతుంటే కృష్ణుడు ఏమెరగనట్టు, నారదా రా 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 సమయానికి వచ్చావు, నువ్వు కూడా ఒక ఆట వేస్తావేమిటంటే, బాబు నీ ఆటలు నీకే తెలుసు, ఈ ఆట నేను ఆడలేను, నా ఆట వేరు ఉంటుంది, కపట నాటక సూత్రధారి, నీతో నేనే వాడతాను అని కృష్ణ కృష్ణ అన్నాడు. నారదులు వారు వచ్చారు కదా రుక్మిణి, ఆయనకి కాస్త జున్నుపాలు పట్టుకురా అన్నాడు ఈయన. జున్నుపాలు ఏమిటండి, లేటెస్ట్ జున్నుపాలు ఉన్నాయి, అందులో మరీ గడ్డగట్టిన జున్ను కాకుండా కాస్త ఎక్కువ పాలు వేసి కాస్త మెత్తగా జున్ను వండాను అని ఆ జున్ను ఆ మాత్రం గిన్నెలో పట్టుకొచ్చి నారదునికి ఇచ్చింది ఆవిడ. శుభ్రంగా తిని, ఐకమత్యంతో ఇలాగే ఉండండి అమ్మా, భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి అని ఏమి ఎరగనట్టుగా మీ సంగతి పక్కా వాడికి చెబుతాను అని ఈ ఇంటి పక్కన జాంబవతి గారి ఇల్లు ఉంది. నెక్స్ట్ ఇల్లు ఆవిడది. హౌస్ నెంబర్ 1 ఇది. హౌస్ నెంబర్ 2కి వెళ్ళాడు ఈయన. ఆ రెండో గదిలో, ఆ రెండో ఇంట్లో జాంబవతి ఉంటుంది. రెండో భార్య ఆవిడండి, మూడో ఆవిడ సత్యభామ. అందుకని రెండో ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఎదురుగుండా జాంబవతికి జడేస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి జడలు వేయడం బాగా వచ్చు, మెడలు బాగా వంచడం వచ్చు. మెడ వంచి జడ వేస్తూ జడలో పువ్వులు పెడుతున్నాడు. ఈ నారదుడు ఈవిడ జడను చూశాడు కానీ వెనకున్న మెడ వెనకాతలు కృష్ణుడు చూడలేదు. అందుకని జాంబవతి జాంబవతి అమ్మా నీకు ఎంత అన్యాయం జరిగిపోతుందనగానే, నాకేం అన్యాయం జరుగుతోంది అని ఆవిడ తల ఎత్తింది. నీకు తెలియదమ్మా అనే లోపు, ఏమిటి మహర్షి మా ఆవిడికి ఏమిటి అన్యాయం జరిగిందన్నాడు వెనకొచ్చి. కృష్ణ 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 పైకంటే బాగుండదని లోపల. ఇక్కడే ఉన్నావా నా తండ్రి, అయ్యి బాబోయ్ ఎంత మాయ ఇది, అక్కడేమో జున్ను పెట్టావు కదా, ఇప్పుడే మీ ఆవిడ చేత జున్ను పెట్టించావు, ఇంతలోనే ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నాయన, జడేస్తుడే వస్తున్నావు ఆయన అనుకున్నాడు. అన్నాడు కృష్ణుడు. పెద్ద చెప్పడానికి వీలు కాదు, ఏదో నా నోటి నుంచి పొరపాటు వచ్చింది, న్యాయం అనబోయి అన్యాయం అని ఉంటాను. అమ్మమ్మ నీకు కృష్ణుడు ఎంతో న్యాయం చేస్తున్నాడు, జడ వేస్తున్నాడు అనబోయి ఆ న్యాయానికి ముందు ఆ చేరింది. ఉత్తర భారత్లో ఆ చేర్చకుండా మాట్లాడరండోయ్, స్మృతి అనమనండి, ఇస్మృతి అంటాడేమిటో. అదేంటో విచిత్రం చూడండి మీరు, స్మృతి అనలేరు, మళ్ళాగా ఇస్మృతి లేదో. కాసిన పాలు ఇవ్వకూడదా అంటే ఈయన ఎగాదిగా చూసి, ఇప్పుడే కదా జున్ను పెట్టావు, ఏం తిన్నానో ఏం తినలేదో అంటావు అనుకుని, సరే పాలిస్తే తాగుతానన్నాడు. జాంబవతి గారు పట్టుకొచ్చారు, డబ్బాడు పాలిచ్చారు, తాగాడు. జున్ను తిన్న వెంటనే పాలు తాగితే కడుపు అవుతుంది, మరి కాస్త అటు ఇటు అవుతుంది. ఆ మధ్యన మాతో పాటు ఒక యాత్రకు మాతో ఒక ఆయన తీసుకెళ్ళాలండి. ఏది మర్నాడు తద్దినం పెట్టాలి. ఈయన లడ్డూలు 2 తిన్నాడు, బొక్కబోరలో పడుకున్నాడు లడ్డూలు తినగానే. ఆన్లైన్ తద్దినం పెట్టించవలసి వచ్చింది చివరికి. కాబట్టి తేడా వస్తే కడుపులు గొడగొడలాడతాయి. కానీ నారదుడు గనక నారాయణ నారాయణ అనుకుంటూ కడుపు గొడగొడలాడకుండా చూసుకుని ఇప్పుడు సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సత్యభామ వీణ వాయిస్తోంది. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా అని పాడుకుంటోంది. అమ్మయ్య ఈవిడు ఒంటరిగా దొరికిందనుకుని, అమ్మా సత్యభామ నీకెంత అన్యాయం జరిగిపోయింది తల్లి, శ్రీకృష్ణుడు నిన్ను అస్సలు పట్టించుకోవడం లేదు తల్లి, ఎంతసేపు ఆ రుక్మిణి దగ్గర జాంబవతి దగ్గరే ఉంటున్నాడు అనేలోపు, ఏమిటి నారద మహర్షి మా ఆవిడ ఇంత చక్కగా పాట పాడుతూ ఉంటే నేను పక్కన కూర్చుని వింటూ ఉంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు అన్నాడు. కృష్ణుడు పక్కనే ఉన్నాడు ఆయన. కాకపోతే ఈవిడ కింద కూర్చుని వాయిస్తూ ఉంటే పక్కన మంచం మీద కూర్చున్నాడు అని వెంటనే నారదుడు మూతి మీద చెయ్యేసుకుని, ఇక్కడ ఉన్నావా, ఓ చోటేమో పాచికలు, ఇంకో చోట జడ, ఇక్కడ వీణ, ఆవిడ వాయిస్తూ ఉంటే వీణావాద్యం వింటున్నావా అని గబుక్కులు లేవబోతూ ఉంటే, ఏదో అన్యాయం చేస్తున్నాడు నీ మొగుడు అని మా ఆవిడకి ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నావనగా, లేదు లేదండి నా మాటలో ఈ మధ్యన ఏదో తడబాటు వచ్చింది, శ్రీకృష్ణుడి కంటే న్యాయం చేసేవారు ఎవరున్నారు సత్యభామ అనబోయి ఏదో అన్నానులే అన్నాడు ఆయన. భామ పాపం కృష్ణారామ అనుకునే నారదుడికి ఆకలిస్తున్నట్టుంది అన్నాడు ఈయన. జున్ను పాలు అయ్యాయి అప్పుడే, వెరసి జున్ను పాలు. ఈయనేమో ఏం అనలేడు. ఆ సమయంలో పెరుగు పట్టుకురా అన్నాడు. ఈయన ఎగాదిగా చూసి, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, జున్ను తిన్నాను, అక్కడ పాలు తాగాను, ఆ పక్కింట్లో ఇప్పుడు పెరుగు కడుపులో తోడుకుంటుంది, నీకోదన్నామని పరిగెత్తుకుపోయాడు. అంతేగాని అక్కడ ఉన్నాం అనలేదు. ఇక్కడి నుంచి 4వ ఇంటికి వెళ్ళాడు, కాళింది దగ్గరికి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆవిడ పాదాలు ఒత్తుతున్నాడు, కాళింది కాళ్ళు ఒత్తుతున్నాడు.
అమ్మా కాళింది అనేలోపు స్వామి నేను మా ఆవిడికి కాళ్ళు ఒత్తుతున్నాను, ఆవిడికేం చెప్పకండి అన్నాడు కృష్ణుడు. ఈయన హడిలిపోయి అక్కడి నుంచి పక్కన నాగ్నజితి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో నాగ్నజితి గారు పాయసాన్నం వండుతున్నారు. అమ్మా వంట నువ్వే చేస్తున్నావా తల్లి? పక్క వాళ్ళకి కాళ్ళు ఒత్తుతాడు గాని నీకు మాత్రం వంటలో సేవ చేయడు అనుకుంటారు. మీ ఆయన ఎంతసేపు 10 మందిని భోజనానికి తీసుకొస్తాడు గాని వంటకి సేవ చేయడు. హఠాత్తుగా పట్టుకొచ్చేసి 100 మందిని పట్టుకొచ్చి ఏమేవ్ వీళ్ళకి పాయసం వండి అంటున్నాడా మీ ఆయన అనబోతూ ఉంటే పక్క నుంచి పాయసానికి జీడిపప్పు ఇస్తున్నానండో నేను మా ఆవిడ పక్కనే ఉన్నాను అన్నాడు కృష్ణుడు. ఆవిడ వండేది పాయసం, ఈయన జీడిపప్పు అందిస్తున్నట్ట. మళ్లీ పరిగెత్తాడు ఇక్కడి నుంచి. ఈయన ఏమండో పాయసం తినండి అనగానే ఏం పాయసం, పరిగెట్టి ఆయాసం వస్తుంది అన్నాడు. ఆ పక్క దగ్గరికి వెళ్ళాడు. అక్కడేమో సుదంత ఉన్నది. ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ దద్దోజనం వండుతోంది. జున్ను పాలు తాగి వచ్చిన ఈయనకి దద్దోజనం వాసన ఘుమఘుమలాడుతూ కనపడింది. ఈ దద్దోజనంలో పోపు కలుపుతున్నట్టు ఈయన. కృష్ణ ఇక్కడ ఉన్నావా అనగానే రండి ఎప్పుడు తిన్నారో ఏం తినలేదో కాస్త దద్దోజనం తినండి అనగానే జున్నును పాలు పుచ్చుకున్నానండి. ఆ పక్కన వాళ్ళు ఏవో నోట్లో పోస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇందులో దద్దోజనం పెడితే పెరుగన్నం ప్రమాదం, నీకో దండమని బయలుదేరాడు. లక్షణ కనపడింది ఈ పట్టు. అక్కడికి వెళ్లి శ్రీకృష్ణ పరమాత్ముడు లక్షణంగా ఆవిడికి నెత్తి మీద కుంకుడికాయ పులుసు వస్తున్నాడు. ఏమండో రండి నారదుల వారు, మీరు తలంటుకుని ఎంతకాలం అయిందో కొంచెం కుంకుడికాయలు పులుసు పోయినా అన్నాడు. పోసిన పులుసు చాలా అయినా అని మళ్ళీ పరిగెత్తారు. ఇక ఇక్కడి నుంచి చూడండి, ఆయన ఏ ఇంటికి వెళ్ళనివ్వండి, ఆ ఇంట్లో కృష్ణుడు పాలు కాస్తూనో, పాలు తాగిస్తూనో, పెరుగు చిరుగుతూనో, వెన్న తీస్తూనో, చారు కాస్తూనో, కొంతమంది మజ్జిగ అన్నం తినరు, ఉత్తి చారు చాలండి అంటారు. అలా చారు కొన్ని చోట్ల, పెరుగు కొన్ని చోట్ల, దధ్యోదనం, కట్టు పొంగలి, అదే చక్కెర పొంగలి, ఇవన్నీ చేస్తూరు. కొన్ని చోట్ల తలంటి స్నానం చేయిస్తూ, కొన్ని చోట్ల ఉయ్యాలూపుతూ, కొన్ని చోట్ల పాదాలొత్తుతూ, కొన్ని చోట్ల పాటలు పాడుతూ ఇలా కనబడటం మొదలెట్టాడు. ఇక ఈయనకి మతిపోయింది. ఇది మాయా మంత్రమా? ఏం విచిత్రం! ఒక గోపాలుడు ఏ ఇంటికెడితే ఆ ఇంట్లోనే అనేక విధములుగా కనపడుతున్నాడు అని భ్రమపడిపోయాడు ఆయన. అంటే నారదుడికి తెలియదా సర్వాంతర్యామని? కానీ మాయలో పడ్డాడు. ఆయన్ని పరీక్షించాలనుకుని తన పరీక్షలో తానే కొట్టుకుపోయాడు. అప్పుడు హఠాత్తుగా శ్రీకృష్ణుడి యొక్క దివ్య మంగళ రూపాలన్నీ, ఈ 16,108 మంది ఇళ్లలో ఉన్న రూపాలన్నీ అక్కడికి చేరాయి. ఆ రూపాలన్నీ ఒకటిగా మారిపోయాయి. భూమి ఆకాశాలు నిండిపోయిన అనంతుడైన వాసుదేవుడిగా మారిపోయింది ఆ దివ్య రూపం. చూస్తూ ఉండగానే చారు లక్షణ లక్షిత నఖపాద గొల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును ఫాల నాసాధర వదన కర్ణుండును నీల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడైన ఆ పురుషోత్తముండి చూచాడైన బ్రహ్మానంద భరితుడై మాయా శ్రీవాసుదేవచరిపోయి ఏమి దివ్యమంగళ రూపం నీది! భూమి ఆకాశాలంతా వ్యాపించి ఉన్నాయి నీ శరీరాలు. అనేక పాదాలతో, అనేక నేత్రాలతో, అనేక శిరస్సులతో. ఆ శిరస్సులకి మళ్లీ చెవులున్నాయి, చెవులకి కుండలాలు, ముక్కుకి నత్తులున్నాయి, చేతుల్లో మురళీ ధరించావు. ఓ చేతిలో శంఖం, ఓ చేతిలో చక్రం, ఓ చేతిలో గద, ఓ దాంట్లో పద్మం, ఓ దాంట్లో అభయహస్తం, ఇలా దర్శనమిస్తున్నావు. అనేక పాదాలకి, ఆ పాదాలన్నిటికీ గజ్జలున్నాయి, ఆ గజ్జలకి మువ్వలున్నాయి. నువ్వు కదులుతూ ఉంటే ఆ మువ్వలు టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. బొడ్డులో నుంచి తామర పువ్వు, ఆ తామర పువ్వులో కూర్చున్న బ్రహ్మదేవుడు దర్శనమిస్తున్నారు. సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వంటి వారు నీ చుట్టూ చేరారు. ఈ శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే 9 శక్తులు, మాయాశక్తులు స్త్రీ రూపములతో నీ చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ అని నిన్ను స్తుతిస్తున్నాయి. అటువంటి నీ దివ్యమంగళ రూపాన్ని చూచాను, తిలకించాను, పులకించాను, నన్ను నేనే మరిచిపోయాను. స్వామి, నిరంతరం నీ నామస్మరణం చేస్తున్నా, మాయకు అతీతంగా ఉండాలని అందరికీ చెబుతున్నా, వైకుంఠవాసివైన నీవే కృష్ణ రూపంలో అవతరించావని తెలిసినా అజ్ఞానంలో పడిపోయి నిన్ను సామాన్య గోపబాలుడిగా భావించాను.
నిన్ను పరీక్షించాలనుకున్నాను, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి పరిపరి విధాలుగా ప్రార్థించగా, నాయనా నా మాయ దాటడానికి వీలు కానిది, మమ మాయా దురత్యయ. భగవద్గీత విన్నారుగా వీరంతా. మమ మాయా దురత్యయ అంటే నా మాయ దాటడానికి వీలు కానిది, తెలియడానికి వీలు కానిది. నా మాయలో ఎవడైనా కొట్టుకుపోతాడు. ఈ మాయను దాటాలంటే మళ్ళీ నన్నే పట్టుకోవాలన్నాడు ఆయన. అందువల్ల ఈ మాయ వల్లే ఇన్ని భేదాలు ఏర్పడతాయి. రోజు మనం కొలిచే పరమాత్మను కూడా మర్చిపోవడానికి గల కారణం మాయ. ఈ సంసారంలో మన కళ్ల ముందు ఎంతో మంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, మరణిస్తున్నారని తెలిసినా మనం మాత్రం చావం, ఇక్కడే ఉంటాం, నాగోలు మందనిపిస్తుంది. అదే మాయ. ఈ మాయని నువ్వు కూడా తరించలేకపోయావు, తెలుసుకోలేకపోయావు. గహనం లోతైనది నా మాయ అనగానే, నీ మాయని జయించి నిన్ను పరిపూర్ణ భక్తితో పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు నారదుడు. నారదుడికి అనుమానం వచ్చింది. జ్ఞానులు, ఏకాంతంగా ఉండేవాళ్ళు, ధీరులు, ఏ కోరిక లేని నిరపేక్షులు, ఆత్మారాములైన మునులు కూడా మాయలో పడిపోతున్నారన్నావు కదా. నీ మాయ నుంచి బయటపడి నిన్నే భక్తితో ధ్యానిస్తూ నువ్వు పిలిచినంత మాత్రం చేతే నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగ్గా, ఉన్నారు అన్నాడు ఆయన. పోనీ నారదుడు కంగారు పడకుండా ఎవరని అడగచ్చుగా. రుక్మిణే అన్నాడు ఆయన. నవ్వాడు ఆయన. అంటే రుక్మిణి కాదని అర్థం. వెంటనే రుక్మిణి అనాలిగా అలా. పోనీ సత్యభామ అన్నాడు ఆయన. అంటే సత్యభామ అంతలా మాయలోంచి బయటపడితే ఈ జీవితం ఎప్పుడూ బాగుపడుతుంది. జాంబవతియ, లక్షణయ, భద్రయ, నాగ్నజితియ, కాళిందియ, లేక సుదంతయ? అబ్బే, పోనీ 16,000 మంది క్షత్రియ కన్యల నరకాసురుణ్ణి చంపి 16,000 మందిని రాజకుమార్తెల్ని ఆ చెరసాల నుంచి తీసుకొచ్చి ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకున్నావు గనక వారంతా నువ్వంటే ఇష్టపడతారు గనక వారు ఎవరైనా ఈ మాయ నుంచి బయటపడ్డారా అంటే మరి వారెవరూ కారు. పోరెవరు? వసుదేవుడు, దేవకియ? అది కాదు. నంద యశోదల? కాదు. మరి ఇంకెవరు? బృందావనంలో ఉన్న గోపికలకి మాత్రమే నా మీద భక్తి ఉంది అన్నాడు. నా మాయ నుంచి బయటపడేవాళ్ళు, నా కోసం ప్రాణం ఇచ్చి నన్ను కనిపెట్టేవాళ్ళు వాళ్లే. ద్వారక రమ్మంటే ద్వారకొస్తారు వాళ్ళు, బృందావనం రమ్మంటే బృందావనం వస్తారు, జగన్నాథపురం రమ్మంటే అక్కడికి వస్తారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి. బిడ్డల్ని, బంధువుల్ని, భర్తలని, మాయల్ని, గృహాలని, పశువుల్ని విడిచిపెట్టి వచ్చేస్తారు. భర్తల మామలన్ మగల బంధువులన్ దిగనాడి, తమ భర్తల్ని, బంధువుల్ని, మామల్ని, సమస్తమైన సంపదలని, పశువులని అన్నిటినీ విడిచిపెట్టి వస్తారు వారు. ఒకప్పుడు బృందావనంలో కార్తీక మాసం వచ్చినప్పుడు పూర్ణిమ నాడు శరత్కాలంలో నేను వేణువు ఊదాను. ఆ వేణువు ఊదుతూ ఉంటే మొత్తం గోపికలంతా ఇళ్లలో నుంచి నా దగ్గరికి వచ్చేశారు. ముసలావిడ దగ్గర నుంచి చిన్నపిల్ల దాకా మొత్తం బృందావనం అంతా ఖాళీ చేసి నా దగ్గరకు వచ్చేశారు. వారంతా కీకారణ్యంలోకి వచ్చారు. పైగా బృందావనం అంటే చాలా పెద్దదండోయ్. ఆ అడవి దాదాపు 64 చదరపు మైళ్ళ విస్తీర్ణమైన అడవి. ఆ అడవిలో యమునా నదీ తీరంలో ఒక చోట కృష్ణుడు కూర్చుని మురళి ఊదాడు. ఊదడంతో మొత్తం అంతా ఆయన దగ్గరికి వచ్చారట. భర్తకి పాదాలు ఒత్తుతోంది ఒక ఆవిడ. పాదాలు కొట్టేసి కృష్ణుడు ఆయన దగ్గరకు వచ్చేసింది. ఒక ఆవిడ పిల్లలకి పాలు ఇస్తోంది. ఆ పాలు మానేసి వచ్చేసి ఈ విధంగా భర్తలకి పాదసేవ చేసి చెయ్యక, పిల్లలకి పాలు పోసి పొయ్యక, స్నానం చేస్తున్నవాడు మధ్యలోనే చేసి చెయ్యక, అన్నం తింటూ తినక, కొంగు ముడి వేసుకుంటూ వేసుకోక, జుట్టు ముడి వేసుకుంటూ వేసుకోక, దగ్గరకు వచ్చి కృష్ణుడి చుట్టూ చేరి కృష్ణ కృష్ణ అని తాండవం ఆడుతూ ఉంటే టక్కున మురళీనాదం ఆపేట. ఆపి వాళ్ళకేసి చూశాడు. ఒక్కసారి మురళీనాదం ఆపడంతో అప్పటిదాకా తమను మరిచిపోయి అసలు తాము ఇక్కడికి వచ్చామనే విషయం కూడా తెలియక ఉన్నటువంటి గోపికలు కళ్ళు విప్పి చూశారు. అది భయంకరమైన బృందావనం. ఏ వైపు చూసిన సింహాలు, పులులు ఉన్నాయి. అటువంటి చోట ఇళ్లుకి దూరంగా, భర్తలకి దూరంగా కృష్ణుడి దగ్గరకు వచ్చాం.
ఇదంతా కృష్ణుడి యొక్క గానామృతంలో ఉన్న శక్తి అని కనిపెట్టారు. ఇహలోకంలోకి వచ్చారు, స్పృహలోకి వచ్చారు. అంటే అప్పటిదాకా వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు అనమాట. అంత మమకారంతో, అంతటి భక్తితో వచ్చేశారు వారు అక్కడికి. అప్పుడు కృష్ణుడు వాళ్ళని పరీక్షించాడు. మేలా మీకు భయంబు పుట్టదు గదా మీ మందకుల్, సింహ శార్దూల అనేకప ముఖ్యముల్ తిరిగడిల్ దూరంబులే తెల్తురే. ఏలా వచ్చి తిరి నిశా సమయమంది చోట వర్తిల్తురే. చాలు జాలు చాలు జాలు లతాంగులారా చనుడా సంప్రీతితో మందకుల్. ఎందుకు వచ్చారు ఈ అర్ధరాత్రి వేళ? ఇది మీకు న్యాయమా? పైగా ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, భయంకరమైన సర్పాలు తిరుగుతున్నాయి. ఇటువంటి అడవిలోకి రావడానికి మీకెవరికి భయం కలగలేదా? పాము కాటేస్తే ప్రాణం పోదా? ఏనుగులు మీదపడి తొక్కితే పీనుగులైపోరా? ఏ సింహమో మిమ్మల్ని కరకర నమిలి గుటుక్కుని తినేస్తే మీ ప్రాణాలు పోవా? ఆ మాత్రం భయం లేకుండా ఈ కేకారణ్యంలోకి, యమునా నదీ తీరంలోకి ఎలా వచ్చారు? ఇంత దూరం ఎలా వచ్చారు? పైగా 5 మైళ్ళు వచ్చేసారట అక్కడికి. వాళ్ళ ఇళ్ళు అక్కడికి 5 మైళ్ళు దూరంలో ఉంది ఏకంగా. ఇంత దూరం ఎలా వచ్చారు? దూరంబులే తెంతురే. ఇలా మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటే మీ వాళ్ళు ఏమనుకుంటారు? మీ మీద అభాండాలు వెయ్యరా? చాలు చాలు అమ్మాయిలు, తిరిగి వెనక్కి వెళ్ళిపోండి, మీ ఇళ్లకి వెళ్ళిపోండి. ఇది యమునా నదీ జల సమేధిత పాదప పల్లవ ప్రసోనదళ విరాజితంబగు వనంబు మనంబులు మేరదప్పెనో పొదడటు ఏడ్చు బిడ్డలకు పోయుడు పాలు విడుండు లేగలను మొదవులకు నిజేశ్వరుల ముద్దియలార భజింపుడొప్పుగల్. ఇది యమునా నదీ జలముల వల్ల బాగా పెరిగిన భయంకరమైన దట్టమైన అడవి. ఈ అడవి యమునా నది వల్ల పెరిగింది. చెట్లు, ఆ చెట్లకు చుట్టుకున్న తీగలు, ఆ తీగల మధ్యలో పెరిగిన పొదలు, దుబ్బులు, పచ్చగడ్డి, వెదురు, వీటితో గీజురు బాజురుమంటూ చూడడానికి కూడా భయం కలిగిస్తోంది ఈ అడవి. ఈ అడవిలోకి, ఈ వనంలోకి మీ మనస్సులు అదుపు తప్పి వచ్చేశారు. మిమ్మల్ని మీరు మరిచిపోయి వచ్చారు. ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళండి. మీ భర్తలకి పాదసేవ చెయ్యండి. దూడల్ని ఆవుల దగ్గరికి విడిచిపెడితే ఆ దూడలు ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగుతాయి. ఏడుస్తున్న మీ పిల్లలకి పాలు ఇవ్వండి. ఇంట్లో వంటలు చేసుకోండి. చేసుకోవాల్సిన పనులు పూర్తి చేసుకోండి. అనగానే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని నీ మురళీతో ఆకర్షించి రప్పించావు. తీరా మేమెవరమో తెలియకుండా మర్చిపోవడానికి గల కారణం నీవు సర్వాంతర్యామివైన పరమాత్మ. నువ్వు యశోద కొడుకువా కాదని నీకు తెలుసు, మాకు తెలుసు. పద్మాక్ష, నీవెవరివి? సమస్త జంతు చేతో విదిత ఆత్మవు, ఈశుడవు. సమస్త ప్రాణుల హృదయమును గ్రహించిన వాడివి. హృదయములో ఉంటావు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. హృదయస్థో జనార్దన, మా హృదయాల్లో ఉన్నావు. సకల ప్రాణులలో ఉన్నావు. అసలు సకల ప్రాణుల మనస్సులు ఎరిగిన వాడివి. ఆత్మవి నీవు. జీవాత్మ నీవే, పరమాత్మ నీవే, సర్వాత్మవి నీవే. భద్రస్వరూపుడువు నీవు. ఒకప్పుడు భూదేవి ఈ బరువు తట్టుకోలేక ఎంతో మంది రాక్షసులు, పాపాత్ములు భూమి మీద చేరిపోతే ఈ పాపాత్ముల భారం మోయలేక రక్షించమని వైకుంఠానికి నీ దగ్గరకు వచ్చింది. అప్పుడు నీవు ఆవిడకి అభయం ఇచ్చావు. బ్రహ్మ ద్వారా నేనిక్కడ పుడుతున్నాననే మాట ఆవిడికి చెప్పావు. ఆవిడికి ఇచ్చిన మాట, బ్రహ్మకి దేవతలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దేవకీ వసుదేవులకి పుత్రుడై జన్మించి ఇక్కడ నంద యశోదల దగ్గర చేరావు. చేరి దుష్ట శిక్షణ చేస్తున్నావు. కొంతకాలం ఉంటావు, తర్వాత నీ లోకానికి వెళ్ళిపోతావు. ఇది నీకు తెలుసు, మాకు తెలుసని అడవిలో ఎక్కడో ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్లు, గోపికలు చెప్పారు. ఇది కావాలంటే భాగవతంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి. మళ్ళీ
దాన్ని బట్టి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత భక్తి ఉన్నది. భక్తి జ్ఞానం, జ్ఞానంతో కూడిన భక్తి. అందుకే జ్ఞానభక్తి, భక్తి జ్ఞానాలు కూడా ఉన్నాయన్నారు. ఓ మాదిరివాడికి వాళ్ళ తత్వం అర్థం కాదు. అందుకే గోపికల వంటి భక్తి కావాలన్నారు ఎవరైనా. ఋషులు కూడా తపస్సు చేస్తున్నప్పుడు కృష్ణ గోపికల భక్తి ప్రసాదించు. గోపికల భక్తి లేకపోతే ఏమవుతుంది? గురువు గారితో ద్వారకు వస్తారు, మళ్ళీ పూరి జగన్నాథం రమ్మంటే మేము రాలేమండి అని ఇంట్లో కూర్చొని సతికలు పడతారు. లేదా జగన్నాథపురి వస్తారు, కాశీరామంటారు. ఓ చోటకు వస్తే ఓ చోటకి రాలేరు. ఓ రోజు పురాణం వింటే రెండో రోజు రాలేరు. మీరు ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి వర్షం వచ్చినా వచ్చారు. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా, గొడుగులు కూడా లేకుండా వచ్చారంటే ఇది గోపికల భక్తి అంటే. చాలా ఆశ్చర్యకరమైన భక్తి అంటారు దీని అనమాట. సాధారణంగా వర్షం వస్తుంటే ఇళ్లలో కూర్చుని ఒకటి వెయ్యే వేడి వేడి పాకోడి, పైగా కొంతమంది కోడి పకోడి వేయించుకుని వర్షాకాలంలో ఇంట్లో కూర్చొని తినడం లేదు పాపం. మీరు పల్లీలు వేయించుకుంటూ, వేరుశనగ వేయించుకుని తినడం లేదు. లేదా వేడివేడిగా టీలు కాఫీలు తాగుతూ దిక్కుమాల సినిమాలు చూసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండడం లేదు. మీరు హాయిగా వర్షాన్ని కూడా జయించి హర్షంతో భగవత్కథ వినడం అంటే అది గోపికల భక్తి అంటారు. గోపికల భక్తి వంటి భక్తి రావాలంటే నీచులతో స్నేహం చేయకూడదు. నేను చెప్తున్నాను నిజంగానే. ఒక ఆవిడ ద్వారకు వచ్చిందండి, పాపం పూరి వచ్చేలోపు దరిద్రురాలు ఈవిడికి ఫోన్ చేసి పాడు చేసేదిట. మొత్తం పూరి జగన్నాథ యాత్ర పాడు చేసుకుని సర్వనాశనం ఇంట్లో కూర్చుంది. కాబట్టి నీచ సాంగత్యం కూడా చాలా డేంజర్. ఎప్పటికప్పుడు మనుషులు సంస్కారంతో ఉండాలి. పరమభక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గోపికల భక్తి మాత్రమే. మీరాదేవి పూర్వజన్మలో గోపిక, చిన్న పొరపాటు వల్ల మళ్లీ పుట్టింది. అందుకే మీరా భజనలో ఏమందో తెలుసావిడ, నేను పూర్వజన్మలో గోపికని, ఆ వాసన వల్లే బృందావనానికి వచ్చాను. నిజంగా గోపికలు ఎంత భాగ్యం చేసుకున్నారు ఆ రోజుల్లో, కృష్ణుడు వెంటపడ్డారు అని పులకించిపోతుంది ఆవిడ. ఆవిడ బృందావనంలో అడుగు పెట్టిందండి, అన్నం తినకుండా 7 రోజులు ప్రయాణం చేసిందిట, తిండి లేకుండా. నీరసంతో పడవలో ఒరిగిపోయింది పాపం. ఒకసారి ఆలోచించండి, 7 రోజులు తిండి లేకుండా రాజస్థాన్ నుంచి బృందావనం వచ్చింది. పడవలో సోలిపోయింది నీరసంతో. అతి కష్టం మీద ఒక రోజుకి వచ్చాడు. అమ్మ బృందావనం వచ్చినారు కానీ పడవలోంచి చెంగులు దూకిందిట. అసలు పడవలోంచి ఎంత నీరసంతో ఉన్నావిడ, ఆకలికి మాడిపోతున్నావిడ, ఎలా దూకింది? అదే భక్తి. అదు ఆవే యాదు ఆవే బృందావన్కే నందకిశోర, యాదు ఆవే యాదు ఆవే. నాకు గుర్తొస్తున్నది గుర్తొస్తున్నది గుర్తొస్తున్నది. బృందావనంలో నందకిశోరుడు ఇక్కడ తిరిగాడు, ఇక్కడ గోవుల్ని మేపాడు, ఇక్కడ దూడలు పరిగెత్తాయి, ఇక్కడ గోపికలతో విహరించాడు, ఇక్కడ రసక్రీడలాడాడు, ఇక్కడే యజ్ఞం జరిగింది, ఇక్కడ వృషభాసురుణ్ణి సంహరించాడు అని పాడుకుంటూ ఉత్సాహంతో తిరిగేసింది. ఇక్కడ ఆవిడికి శరీరంలో భోజన శక్తి లేదు. ఏ శక్తి? భజన శక్తి. భోజన శక్తి కంటే భజన శక్తి గొప్పదని నిరూపించింది ఆవిడ. తీరా అక్కడికి వెడితే అక్కడ మహానుభావుడు వాళ్ళ గురువు గారు ఏకనాథుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన చాలా గొప్పవాడు. ఆయన రూపగోస్వామి అని పిలువబడతాడు. ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. ఆయన పరమకృష్ణ భక్తుడు. ఆయన ఆశ్రమం దగ్గర ఇక్కడ స్త్రీలకు ప్రవేశం లేదని బోర్డు ఉంది. యహా స్త్రీయోంకేలియే ప్రవేశనహి అని పెట్టుకున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళింది ఈవిడ పాట పాడుతూ. ఎంతలో శిష్యుడు వచ్చాడు. ఈ శిష్యుడు రోజు గురువు గారు నైవేద్యం పెట్టగానే వెన్నంతా ఈయనే తింటాడు. దాంతో కొంచెం నున్నగా ఉన్నాడు. ఈ మాత్రం ఇంత పెద్ద పొట్టతో దిట్టంగా ఉన్నాడు. అప్పుడప్పుడు గురువులు బక్కగా ఉంటారు, శిష్యులు కొంచెం దిట్టంగా ఉంటే మెడట్టు గంటేయచ్చు ఎవడనో వస్తే. అందుకని శిష్యులు కూడా దిట్టంగా ఉండడం కొన్ని సమయాల్లో లాభం అనుకోండి, కొన్ని సమయాల్లో ప్రమాదం అనుకోండి. మంచి దుడ్డు కుక్కులాగా ఉన్నటువంటి దృఢంగా భీముడి అంటే లావుగా ఉంటాడు అనుకోండి, బకాసురుల్లో ఉన్న శిష్యుడు వచ్చాడు. ఆపు అన్నట్ట. ఇదేమిటి ఆయన కృష్ణ భజన ఆపడం ఏమిటంది ఆవిడ. కృష్ణ భజన ఆపమల్ల నువ్వు లోపలికి రావడం ఆపమన్నాను. ఇది రూపగోస్వామి వారి ఆశ్రమం. ఈ లోపలికి స్త్రీలకి ప్రవేశం లేదు. మా గురువు గారు ఆడవాళ్ళ ముఖం చూడరు అనగానే వెంటనే ఆవిడ నవ్వి, అంటే బృందావనంలో మగవాళ్ళు కూడా ఉన్నారా అంది. క్యా కోయి పురుష హై యహా కోయి మర్ద హై యహా అనగానే
లోపల గురువు గారికి మతిపోయింది. జుట్టులా పీక్కునే ఈ జుట్టు పీకద్దంటాడు నన్ను. నాకు ఇదో గొడవ. జుట్టు పట్టుకున్నాం అనుకోండి, ఈయన జుట్టు వద్దండి ఇలా దూకోవాలండి, వెనకాతలు ఏదో గ్రీన్ మ్యాట్ అండి అంటాడు. అదో పక్కన పెడితే పురుషులు ఉన్నారా అనగానే టక్క లోపల నుంచి గురువు గారు బయటకు వచ్చారు. మీరాబాయిని చూడగానే ఆయనకి జ్ఞానోదయం అయిపోయింది. ఆవిడ అన్నమాట ఏమిటి? బృందావనంలో పురుషులు ఉన్నారా? పురుషుడంటే కృష్ణుడే, తక్కిన వాళ్ళంతా జీవులే, ఆ జీవులంతా స్త్రీలే. కాబట్టి ఈ బృందావనంలో అంతా ఆడవాళ్లే. మనందరం కృష్ణుడి భజించే వాళ్ళం అందరం పేరుకి మీసాలున్నాయి. ఈ మీసాలు ఏం మీసాలు కావు, అసలు మీసం ఆయన దగ్గరే ఉంది, ఇంక మిగతా వాడికి మీసమే లేదు. మనందరం లోకే స్త్రీప్రాయమితరత్ సర్వం అని చెప్పబడిన మాట నిజం. అప్పుడు ఆయన వచ్చి, అమ్మ ఇప్పుడు కనువిప్పయింది, తపస్సుని పాడు చేసేటటువంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు తప్ప కనిపించిన స్త్రీనల్లా దూరం పెడితే ఈ తపస్సు ఎలా అవుతుంది? విప్రనారాయణుడు దేవదేవుని దూరం పెట్టనట్టే జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు అందరినీ సమానంగా చూస్తాడు. తల్లి స్త్రీ, భార్య స్త్రీ, కూతురు స్త్రీ, ఇంకా ఎంతో మంది లోకంలో స్త్రీలు లేకపోతే ఈ సృష్టి నడవదు అనే జ్ఞానోదయం కలిగించావు అని వెంటనే ఆయన, పురుషోత్తముడైన కృష్ణుడు తప్ప తక్కిన వాళ్ళంతా స్త్రీ రూపములే, జీవులందరికీ దిక్కు పురుషోత్తముడు కృష్ణుడే, ఆయనే పురుషుడు, మిగతా వాళ్ళు కాదని నిరూపించావన్నాడు. ఆవిడ భజనలు చేశాడు. అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, ఈ బృందావనంలో ఉన్నంతకాలం అడుగుపెట్టిన భక్తులు గోపికల వలె ప్రవర్తించాలి. గోపిక పొదలలో, కొండలలో, రాళ్లలో, గుట్టలలో, ఇసుకలో, ఇసుక రేణువులలో, నదిలో, ఆకాశంలో అంతటా కృష్ణుడినే చూచారు వారు. వారికి కృష్ణుడు తప్ప ఇంక ఎవ్వరూ కనపడలేదట. అందుకే భర్త కృష్ణుడు, భార్య కృష్ణుడు, పుత్రుడు కృష్ణుడు, మేము కృష్ణులమే, సర్వం కృష్ణమయం అన్నారట వాళ్ళు. ఇదే అయోధ్యలో కూడా చేశారండి. భార్య భర్తని రామ అనేది, భర్త భార్యని రామ అనేవట, తండ్రి కొడుకుని రామ అనేవట, కొడుకు తండ్రిని రామ అనేవట, ఒకరినొకరు రామానే పిలుచుకున్నారట. దాంతో రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు జగత్తంతా రామమయమైపోయింది. వాల్మీకి చెప్పాడు, రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు జగత్తంతా రామమయమైపోయింది. ఆ మాటే తీసుకుని ఈ వాల్మీకి శ్లోకాన్ని అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు భక్తుడు గోపన్న గారు. కాబట్టి అందరికీ మూలం మళ్ళీ వాల్మీకే లేదా వ్యాసుడే. అందువల్ల ఉద్ధవుని కంటే, నారద నీకంటే, నా కుమారుడైన బ్రహ్మ కంటే, ఈ నా భార్యల కంటే, నిరంతరం నా కోసం తపస్సు చేస్తున్న దారుకావనంలో ఉన్న ఋషుల కంటే, దేవతల కంటే గోపికలే నిజమైన భక్తురాడు. ఏకాంత భక్తుడు అంటే గోపికలు మాత్రమే అని నారదుడితో కృష్ణుడు అన్నాడు. నారదుడు ఇప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళినా కృష్ణుడు చూశాడని చెప్పాడు కదా. రుక్మిణీ మందిరంలో, జాంబవతి మందిరంలో, సత్యభామ మందిరంలో కనబడుతూ ఉంటే అంతా అయిపోయాక భక్తురాంటారు. ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు ఆయన చెప్పింది గోపికలు మాత్రమే అటువంటి భక్తురాంటారు. ఈ గోపికలందరికీ నాయకురాలు, నాయిక రాధ. ఆ రాధయే సకల లోకేశ్వరి, రాశేశ్వరి, జగన్మాత. ఆవిడ శక్తి వల్లే మిగతా శక్తులన్నీ పుట్టాయి. ఆ రాధా నాయకత్వంలో గోపికలు నిరంతరం బృందావనంలో క్రీడిస్తారు. నేను అవతారం చాలించినా వాళ్ళు బృందావనంలోనే ఉంటారు. కలియుగాంతం వరకు బృందావనంలో అదృశ్య రూపంలో తిరుగుతారు. కలియుగాంతం అయిపోయాక అప్పుడు వాళ్ళు గోలోకానికి వస్తారు. ప్రస్తుతం ఆ గోపికలంతా బృందావనంలో వ్రజభూమిలో ఉన్నారు. వాళ్ళు పొదలలో, నదులలో, అన్ని చోట్ల కృష్ణ నా కోసమే తిరుగుతూ ఉంటారు. నాపై చిత్తములుంచుచు మనములో నన్నే ప్రశంసింపుచు, నా మీద మనస్సు పెట్టుకుని, మనస్సులో నన్నుంచుకుని, నన్నే నిరంతరం ప్రశంసిస్తూ కృష్ణ 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 అంటూ నిరంతరం తిరుగుతున్నారు వారు. కాబట్టి వాళ్ళకంటే భక్తి ఎవరుకున్నది? నేను ఒకప్పుడు బృందావనంలో వారితో రాసక్రీడలాడుతూ క్షణకాలం వాళ్ళని పరీక్షించటానికి అదృశ్యమైపోయాను, కనపడకుండా మాయమైపోయాను. నేను అలా మాయమైపోతే అప్పుడు వాళ్ళు బృందావనం అంతా తిరిగారు.
నా పేరు తలుచుకున్నారు. చెట్టుని పుట్టని గుట్టని కూడా కృష్ణుడున్నాడా అని అడిగారటండి వాళ్ళు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు నవ్వు రాజిల్లెడి మోమువాడు ఒకడు చెల్వల మాన ధనంబుదోచే ఓ మల్లియలారా ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే ఏ అంగజునైన జూడ హృదయంగముడై కరగిల్చువాడు అంగజునైన చూడ హృదయంగముడై కర్రగిల్చువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణు రవంబువాడు మమ్మంగజు పువ్వుదూపులకు నగ్గము చేసి లవంగలొంగ నారంగములారా లవంగలొంగ నారంగములారా మీ కడకురాడు గదా దయనున్న చెప్పరే ఏ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నల్లనివాడు నీలమేఘఛ్ఛయా శరీరుడు. ఇంకా పద్మనయనంబులవాడు తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, మంచి వికసించిన తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాడు. నీలమేఘఛ్ఛయా శరీరుడు, కళ్ళు తామర పువ్వులు. ఆయన అలా చూశాడంటే ఆయన కళ్ళల్లోంచి కరుణ మన మీద వెదజల్లుతాడు. ఆయన మన మీద చూపించేది కరుణ రసం. ఇక జుట్టంతా ముడి వేసుకుని అందులో నెమలిపించాన్ని బంధించుకుంటాడు. చక్కని జుట్టు, ఆ జుట్టు ముడి మధ్యలో నెమలిపించం ఉంటుంది. ఆ మహానుభావుడు ఇంత అంతాని వీలు కానటువంటి కరుణారసాన్ని చూపించేటటువంటి వాడు. ఆ ముఖంలో నవ్వెప్పుడూ రాజిల్లుతూ ఉంటుంది. కొంతమందికి నవ్వే అందం. చంద్రబింబం లాంటి ముఖంట, ఆ చంద్రబింబం వంటి ముఖానికి నవ్వు అందంట. అదేంటో కొంతమంది జీవితంలో ఎప్పుడు నవ్వు, ఎప్పుడు బిగుసులా కూర్చుంటారు దిక్కుమాల కాష్ట ముఖాల్లాగా. అలా కాకుండా ఆ మహానుభావుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అందుకని నవ్వు రాజిల్లెడు మోము కలిగిన వాడు ఒక్కడనమాట. నవ్వు రాజిల్లెడు మోము వాడు ఒకడు అంటే పైకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నవ్వు రాజిల్లే ముఖం కలిగిన వాడు అని ఒక అర్థం. ఈ ప్రపంచంలో ఒకడు, ఆ ఒక్కడు కృష్ణుడు తప్ప మరొక దేవుడు లేడు కాకలేడు. పరబ్రహ్మం ఆయన ఒక్కడే పరబ్రహ్మం. మా స్త్రీల అంటే జీవాత్మల మనస్సుని అపహరించాడు ఆయన. మల్లె పొదలారా మీ పొదల పొదలు లేడు కదా, మల్లె పొదలు ఉన్నాయట. ఆ మల్లె పొదల్లో ఉన్నాడా అని మల్లె పొదలను అడిగారు. లవంగమా ఉంటుందండి. లవంగం అంటే మీ అందరూ ఎరిగిన నోట్లో వేసుకునేటటువంటి లవంగాలు. లొంగము అంటే మాదీ ఫలం. నారంగం అంటే నారింజ చెట్టు. ఓ పొదల్లారా, శ్రీకృష్ణుడు మీ దగ్గరకు వచ్చాడా ఏంటి? నారింజ చెట్టు కింద కూడా ఉంటాడా? అయినా సరే చెట్ట, నారింజ, లవంగమా, ఓ మాదీ ఫలమా, మద్ది చెట్ట, తిలక వృక్షమా అని కనిపించిన చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ కృష్ణుడు ఎటువంటి వాడు? మన్మథుడు కూడా కృష్ణుణ్ణి చూస్తే ఆశ్చర్యపోతాడు. అంటే మన్మథుని హృదయమునకు కూడా ఆనందం కలిగించే అంత అందగాడు. అందుకే మన్మథుడు అన్నారు. వ్యవహారంలో అప్పుడప్పుడు మా నాన్నగారు ఒరే వాడు మన్మథుడికి బాబు రానివారు. నిజంగా కూడా మన్మథుడికి తండ్రి అయిన శ్రీరంగత్వరంబువాడు. వక్షస్థలం మీద లక్ష్మీదేవి అలా ధగధగ వెలిగిపోతూ ఉంటుంది. శ్రీ అంటే లక్ష్మి, రంగత్ ప్రకాశిస్తున్న, ఉరము వక్షస్థలం కలిగిన వాడు. ఆయన వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది. ఇంకా ఆయన చేతిలో వేణువు ఉంటుంది. ఆ వేణువు ఊదుతూ ఉంటే మధురముగా ఉంటుంది ఆ శబ్దం. ఆ మధురమైన వేణుధ్వని విన్నటువంటి వాడు ఇక వేరే సంగీతం వినలేడు.
అటువంటి మహాత్ముడు మమ్మల్ని మన్మథ బాణాలకి గురి చేసి, పూల బాణాలకి గురి చేసి హఠాత్తుగా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మీ పొదల దగ్గరకు వస్తే, మీ చెట్ల దగ్గరకు వస్తే, మీ దగ్గరకు వస్తే చెప్పండి అని కనిపించిన చెట్టు నల్లా అడిగారట. చెట్టు పొట్టలు గుట్ట మిట్టలు జడా తెలుపరండి, మా కృష్ణుని జడా తెలుపరండి అని అడిగారంటే ఆ చెట్లలో కూడా కృష్ణుడు కనబడుతున్నాడు వాళ్ళకి. అవే కావాలని దాచేస్తున్నాయేమో మాయతో అనుకుంటున్నారట వాళ్ళు. అది గోపికల భక్తి అంటే. అప్పుడు కృష్ణుడు కనబడకపోతే ఒక ఆవిడ ఏం చేసింది, మనం కృష్ణుడి యొక్క లీలలన్నీ అభినయం చేద్దాం, అప్పుడు కృష్ణుడు మనకు కనపడతాడు అని, ఇదిగో నేను కృష్ణుణ్ణి, నువ్వు పోతనవి అని ఒక ఆవిడ దగ్గరికి పిలిచింది. ఆవిడ కొంచెం పోతనలాగే ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్లి పాలు తాగి చంపేసినట్టు నటించింది. ఈ పోతన వేషం వేసిన ఆవిడ కింద పడిపోయింది, కృష్ణుడి వేషం వేసిన ఆవిడ పొట్ట మీద ఆడుకుంటున్నట్టు నటించింది. ఇంకొక ఆవిడ నేను బండినేంది, ఇంకొక ఆవిడ కృష్ణుడు అయ్యింది, ఎడంకాలతో ఆ బండిని తన్నింది, ఆ బండి కింద పడిపోయింది. అంటే గట్టిగా తనలేదులండి, నాటకం కదా, తన్నినట్టు నటించింది. ఒక ఆవిడేమో చెట్లు అయ్యింది, ఇటో చెట్టు ఇటో చెట్టు, ఈ మధ్యలో ఒక ఆవిడ కృష్ణుడి వేషంతో నేను మీ మధ్యలో దూరి పడగొడతా అని జంట మధ్య చెట్లు కూలగొట్టిన ఆ దృశ్యాన్ని అభినయించారు ఒక ముగ్గురు. మరొక ఆవిడ కాళింది మడుగన్నది, అందులో ఒక ఆవిడ పాముగా చేరింది. ఇంకొక ఆవిడ నేను కృష్ణుణ్ణి అని పడగల మీద కాళ్ళు పెట్టి ఆడింది. ఇలా కృష్ణుడి యొక్క లీలలన్నీ ఆడడం మొదలెట్టారు. ఆడుతూ కృష్ణ ఇక నువ్వు మా దగ్గరికి రావాలి, మమ్మల్ని పరీక్షించటం ఆపు అని అంచిత స్వరంతో పెద్ద కంఠంతో మధురంగా ఏడుస్తూ ఉంటే టక్కన కృష్ణుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి కొందరు కొలిస్తే కొలుస్తారు, అంటే వీడు వాడిని పొగిడితే వాడు వీడిని పొగుడతాడనమాట. మేము అనేవాళ్ళం లాంటి స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. స్వడబ్బా అంటే తన తానే పొగుడుకోవడం అనమాట. నేను గొప్పవాడిని 10 పొగుడుకోవడం అనమాట. నాకు అవార్డులు వచ్చేసాయి, నాకు అవి వచ్చేసాయి, నాకు బిరుదులు వచ్చాయి అని రోజు తాను పొగుడుకుంటే సొంత డబ్బా కొట్టుకుంటే స్వడబ్బా. ఇప్పుడు ఎదుటివాడిని పొగిడనుకోండి, వీడు గొప్పవాడని, అది పరడబ్బా. ఈయన వాడిని పొగిడితే వాడు ఈయన పొగడాలి కదా, అంచేత ఆయన పొగిడితే పరస్పర డబ్బా. వేదిక మీద ఎక్కారంటే ఇద్దరు, ఆయన ఎంత గొప్పవాడండి, ఈయన మొదలెడతాడు ఆయన ఎంత గొప్పవాడండి అని. ఇది పరస్పర డబ్బా. ఈ లోకంలో ఎక్కువ అలా ఉంటారట. నేను చెప్పాల, కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు కొందరు కొలిచిన కొలుతురు, కొంతమంది ఏం చేస్తారు, వాడిని వీడు స్తుతిస్తే వాడు వీడిని స్తుతిస్తాడు, వీడు వాడిని సేవిస్తే వాడు వీడిని సేవిస్తాడు, నీకెంత నాకెంత. ఇప్పుడంతా రాజకీయం అదిగా. ఎలక్షన్లో నువ్వు ఎంత ఇస్తావు, ఆ ఎలక్షన్ అయ్యాక ఎవరి దగ్గర నుంచి ఎంత లాగుతావు. కాబట్టి కొలిస్తేనే కొలుస్తారు కొంతమంది, పొగిడితేనే పొగుడుతారు కొందరు. కొంతమంది కొలవకున్నా కొలుస్తారు. అవతల వాడు తను పట్టించుకోకపోయినా వీడు ఎప్పుడు వాడి దగ్గరికి వెళ్లి పడి ఉంటాడు పాపం. వాడి వల్ల అవతల నమ్మిడి లాభం లేకపోయినా పెడతాడు. మరి కొంతమంది వాడు మనకి బాగుంటూ ఉంటాం. కాబట్టి మానవ లక్షణం ఎలా ఉంటుంది, ప్రయోజనం ఉండి ఒకరినొకడు పొగుడుకోవడం, లేదా పొగిడినా పొగడకపోవడం, పొగడకపోయినా వాడి దగ్గరికి వెళ్ళడం, ఇవి మానవ లక్షణం. నేను ఇందులో ఎవరినీ కాను, నాకెవరితో ప్రయోజనం లేదు, నేనెవరిని నిందించను, నేనెవరిని ప్రశంసించను, కారణం సర్వము నేనే, మాయాతీతుణ్ణినిచ్చారు. ఈ అహంకారం తొలగడానికే నేను అదృశ్యమయ్యాను. ఇప్పుడు మీలో అహంకారం తొలగింది, పశ్చాత్తాపం కలిగింది, ప్రత్యక్షమయ్యాను. ఇదే భక్తి చివరిదాకా ఉంచండి. ఏ క్షణము కూడా కృష్ణుడు జీవుడు అనే ఊహ మనస్సులోకి రాకుండా నిరంతరం ఏకాంత భక్తితో ఉంటే మీరు తరిస్తారు, 10 మందికి ఆదర్శం అవుతారని చెప్పాడు కృష్ణుడు. అప్పటి నుంచి గోపికలు అలాగే ఉన్నారు. ఆ గోపికల భక్తిని ఇంకెవ్వరూ తొలగించలేకపోయారు. కాబట్టి భక్తి అంటే గోపికలదే అన్నాడు కృష్ణుడు. ఎవరితో? నారదునితో. నారదుడు విన్నాడు గాని నమ్మాలిగా. ఏది జగద్గురువు కృష్ణుడు చెప్తే కూడా, కృష్ణ నువ్వు చెప్పింది బానే ఉంది కానీ వాళ్ళు అంత గొప్పవాళ్ళని ఎలా నమ్మడము అన్నాడు. ఇది ఇంకా మాయ, ఇది ఇంకా మాయ. ఇందాక నారదుడు పొందిన మాయ కంటే ఇది పెద్ద మాయ. శ్రీకృష్ణుడు అంతటి వాడు, గోపికలే ఏకాంత భక్తురాలంటే కూడా మీరు అన్ని చెబుతారు కానీ గురువు గారండి, మీ మీద అంత భక్తి ఉన్నట్టుగా మాకెలా నమ్మకం కుదురుతుందండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆయన నవ్వి, నువ్వే
గోపికల భక్తిని నిరూపించే బాధ్యత భుజం మీద వేసుకో అన్నట్ట. గోపికల భక్తి ఎటువంటిదో నిరూపించు అనగానే, అయితే కృష్ణ నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు నారదుడు. జగద్గురువు గారిటైన నువ్వే నా గురువు, నువ్వే నా దైవం అంటున్నాడు, నేను చెప్పినట్టు చెయ్యాలి అన్నాడు. చిత్తం అన్నాడండో కృష్ణుడు. కృష్ణుడు ఇంకా కొంటివాడు కదా. నారదా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. నువ్వు మునివి, నారాయణ భక్తుడివి, నారాయణ స్మరణం చేసేవాడివి, జ్ఞానివి, నీ వల్లే కదా మేము అందరం బతుకుతున్నాం. నువ్వు లేకపోతే నా కథ ఎవరు చెబుతారు అన్నాడండోయ్. మళ్ళీ బొట్లో వేసుకున్నాడు ఆయన. నువ్వు లేకపోతే నా కథ ఎవరు చెబుతారు, నువ్వు లేకపోతే నా మహిమను చాటేవాడెవడు, సరే అన్నట్ట. ఈ క్షణం నుంచి నాకు తలనొప్పి వచ్చింది అని మంచం మీద పడుకో అన్నాడు ఆయన. వెంటనే కృష్ణుడు అమ్మ బాబోయ్ హెడ్ఏక్ హెడ్ఏక్ అని తలకాయ కొట్టుకున్నాడు. తలనొప్పోయి అని. ఇక ఒకటే తలనొప్పి. పైగా బాబోయ్ తలనొప్పి అని మూలుగుతూ ఒకసారి, పెద్ద పెద్ద కేకలేస్తూ ఒకసారి, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మంచం మీద పడుకోగానే నారదుడు కంగారు పడినట్టు నటించి, ఇదంతా ఆయన నాటకమేగా మరి, రుక్మిణి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా రుక్మిణి అన్నాడు. ఆవిడ పరిగెత్తుకొచ్చింది. జాంబవతి, సత్యభామ, కాళింది, లక్షణ, భద్ర, నాగనజితి, ఇలా అందరూ పరుగులు వచ్చేశారు. తక్కిన భార్యలు వచ్చారు. ఈ గందరగోళంలో కొడుకులు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు, మనవరాండ్రు వచ్చారు. అందరూ కూడా పరుగులు వచ్చారు. ప్యాసింజర్ లెక్కకుండా మళ్ళీ అంటే క్షణంలో వచ్చేశారు. దేవకీ వసుదేవులు వచ్చారు, బలరాముడు వచ్చాడు. ఇందులో బలరాముడే కిక్కురు మరొకడు కూర్చున్నాడు, ఆయన అని తెలుసు. తక్కిన వాళ్ళందరూ వచ్చి ఏమిటి కృష్ణ ఈ అరుపులు అన్నారు. ఏమో ఎవరేం వంట చేశారో, ఇవాళ తిన్న ఆహారంలో ఏముందో, జున్ను పడలేదో, లేకపోతే కాఫీ సరిగ్గా పడలేదో, ప్రసాదం తేడా వచ్చిందో, వంటలో తేడా వచ్చిందో, ఏం తేడా వచ్చిందో, తలనొప్పి పట్టుకుంది, తలంతా పగిలిపోతుంది, లోపల సుత్తితో కొట్టినట్టుగా ఉంది అనగానే అందరూ తలో మందు పట్టుకొచ్చారు. ఈ మందులన్నీ తాగితే ఒక దెబ్బకి నేనే వెళ్ళిపోయేటట్టున్నాను, దిక్కుమాల మందు నాకొద్దు, ఎందుకంటే తలనొప్పి అంటే చాలు. కాళ్ళకి ఎక్స్రే తీయించారట. ఎక్స్రేలు కదా ఇప్పుడు అన్ని, ఎక్కడికి వెళ్ళినా స్కాములు. పూర్వం డాక్టర్ గారి అలా రోగం తగ్గిపోయేది. ఇప్పుడు అలా కాదు. మీరు హచ్చి అనండి, తలకాయ దగ్గర నుంచి పాదాల దాకా స్కానింగ్ అండి అంటాడు. స్కానింగ్కి 2 లక్షలు. సాఫ్ట్వేర్ మొత్తం జీతం అంతా హార్డ్వేర్, అన్ని స్కానింగ్లే. ఇదేంటి స్కానింగ్ అండి, నాకు ఆశ్చర్యం. కింద కూర్చుంటే గంట కూర్చు మోకాళ్ళు నొప్పులను పెడతాక పెద్ద తేడా ఏం లేదు కానండి, వీలుంటే ఆపరేషన్ చేసేస్తామండి, వీలుంటే ఆపరేషన్. మొన్న ఆ మధ్యన చెన్నైలో కళ్ళు చూపించుకోవడానికి వెళ్ళగానే కంటి ఆపరేషన్ చేస్తే మీకు భలే ఉంటుందండి అన్నారు. నాకు నీకు నీ ఆపరేషన్కి నమస్కారం నాయన, మళ్ళీ నీ గడపెక్కనని దిగి వచ్చేసాను నేను. పాపం ఏలూరులో ఎంఎస్ఎన్ గారు ఉన్నారు, గురువు గారికి ఎంతో సేవ చేస్తారు. ఆయనకి ఇలాగే ఏదో చెప్తే ఆపరేషన్ చేసుకున్నాడు, ఈ రెటీనా కిందకి దారిపోతుంది, చచ్చినంత పని అవుతోంది. ఏమిటో తెలియదు కొంతమంది, ఈ యుగ ప్రభావం ఏమిటో. మంచి డాక్టర్లు చాలా మంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉండడం వల్ల డాక్టర్ల పేరు కొంత పాడైపోతుంది అనమాట. కర్మయోగం ఇది అనుకోండి. కాబట్టి తలకాయ పొట్టు వచ్చేసింది కదా అని నిన్ను గుప్పిడి మాత్రలు తింటే అసలు మనం ఉండం, మన తలకాయ ఉండదు. రెస్ట్ ఇస్తే హాయిగా కాస్త చారు తగేసి పడుకుంటే చాలు, పొద్దునకి హాయిగా అన్ని రకాలు చెత్త అంతా బయటకు కొట్టుకుపోతుంది. శుభ్రంగా పడుకుని లేచేస్తే తల నొప్పి ఉండదు, ఇంకో నొప్పి ఉండదు, ఏ నొప్పి ఉండదు. అయినా మనకి కంగారు. ఏమండి 77 ఏళ్ళు 78 ఏళ్ళు వచ్చాక కొంచెం ముక్కు నొప్పి కాలు నొప్పి లేకుండా ఉంటుందండి. 80 ఏళ్ళు వచ్చాక నాకు నొప్పులు ఉన్నాయి, స్కానింగ్ కడతానంటే పిచ్చికాక ఏంటి, ఇంట్లో కూర్చొని హాయిగా వేళకింత టీ కాఫీ తగ్గి పడుకోక. అనవసరంగా మందులు ఎక్కువ వాడకూడదు, ఓవర్ డ్రగ్స్ వాడకూడదు, సరేనా? కానీ ఇప్పుడు ఎందుకంటే కృష్ణుడికి తలనొప్పి తగ్గట్లేదని అందరూ తలమందులు నూరారు. వెల్లుల్లిపోయా నూనె నూరి నెత్తికి రాశారు, ఒకళ్ళు నోట్లోకి మందు అన్నారు. నాకేం వద్దు, నాకు ఈ తలకాయ నొప్పులు తగ్గదన్నాడు ఆయన. అయినా సరే బలాత్కారంగా రుక్మిణి మందు వేసింది అని మింగేశాడు ఆయన. అమ్మ బాబోయ్ తలనొప్పి పెరిగింది అన్నాడు. సత్యభామ వచ్చింది, అదేదో బాంబు రాసింది. బాబోయ్ కాముగా ఊరుకో, ఈ బాంబుతోటి ఇంకా చర్మం ఊడిపోతుంది అన్నాడు. ఇంకొక ఆవిడ వచ్చింది, మందు వేసింది. ఎన్ని రకాలు, తాము వెన్న మందులు కన్న మందులు అన్నీ వేశారు. ఈ మందులు వేసే కొద్దీ నా అరుపులు పెరిగే తప్ప తరగట్లా. ఇక ఎవరి వల్ల కాదన్నారట. అయితే ఓ పని చేద్దామండి, అశ్విని దేవతలు పిలిపిద్దామండి అన్నాడు వసుదేవుడు.
వెంటనే అశ్విని దేవతలు దేవలోకం నుంచి వచ్చారు. వాళ్ళేవో మెడిసిన్స్ పట్టుకొచ్చారు. పాపం వ్యాక్సిన్ కూడా వేసేశారు ఆయనకి. ఇంకా నొప్పి పెరిగిపోయింది అన్నాడు ఈయన. అశ్విని దేవతల యొక్క వైద్యానికి కూడా లొంగకపోతే ఇంక ఈ తలకాయ నొప్పి తగ్గదు అని నిర్ణయానికి వచ్చేశారు మొత్తం ఈ యదువంశస్థులు. అప్పుడు జాలిపడిపోతూ రుక్మిణి, నారద, దేవవైద్యులు అశ్విని దేవతలు కూడా వైద్యం చేయలేకపోతే మా కృష్ణుడి రోగం ఎలా తగ్గుతుంది అని అడగ్గా, ఆ మందేదో ఆయన అడగమమ్మా అన్నాడు ఆయన. నిజానికి అసలు రోగం అంటూ ఉంటేగా మందు. అసలు రోగాలు మనకి భవరోగాలు, ఆయనకి ఏ రోగము లేదు. అయినా సరే ఆయనకి ఏం మందు కావాలో ఆయనకే తెలుసమ్మా. కొంతమందికి వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళకే తెలుస్తాయి, ఇంకోటికి తెలియవు అనగా, అప్పుడు రుక్మిణి, స్వామి మీ రోగం తగ్గాలంటే, మీ తలనొప్పి తగ్గాలంటే ఏం మందు అయ్యాలో చెప్పండి. మీకు ఇదివరకు ఎప్పుడైనా బృందావనంలో ఉన్నప్పుడు తలనొప్పి వచ్చుంటే అప్పుడు ఏ టాబ్లెట్ వాడారో మీరు ప్రిస్క్రిప్షన్ చెబితే నేను పరిగెత్తుకుని ద్వారకానగరంలో ఉన్న మెడికల్ షాప్ కడతానండి అంది. రుక్మిణి, ఇక్కడున్న మెడికల్ షాప్స్ ఏవి నా రోగం తగ్గించవు. పరమభక్తి కలిగిన వాళ్ళెవరైనా వాళ్ళ పాదధూళి పట్టుకొచ్చి నా నెత్తికి తగిలిస్తే నాకు రోగం తగ్గుతుందన్నాడు ఆయన. వెంటనే సత్యభామ లేచింది. అసలు నాకంటే భక్తురాలు ఎవరు అని వెంటనే ఆవిడ ఇంత పాదధూళి తీసింది, ఆయన నెత్తికి తగిలించింది. బాబు అన్నాడు, ఈయన రోగం పెరిగిందిట. రుక్మిణి అంది, చిచ్చి మన భక్తి మండ, మన కాలిధూళి స్వామికి ఎలా తగిలిస్తాం? తప్పు. పాదధూళి ఎలా తగిలిస్తాం? అసలు పాదాల నుంచి మట్టి స్వామికి తగిలించడమే తప్పు, కాబట్టి తగిలించనంది. ఇలా ఒకళ్ళు మట్టి ఇచ్చారు, ఒకళ్ళు ఇవ్వలేదు. మొత్తం గందరగోళం జరిగింది. ఆయనకి రోగం తగ్గలేదు. మధ్య మధ్యలో కృష్ణుడు ఇలా కండువా కప్పుకొని ఓ నవ్వు నవ్వి మళ్ళీ బాబోయ్ అండం. అప్పుడు నారదుడు ఏం చేశాడో తెలుసుకోవాలిగా. రేపు మళ్ళీ యథాప్రకారంగా కార్యక్రమంలోకి అడుగు పెడదాం. నిజంగా కృష్ణ పరమాత్మని అనుగ్రహం ఉంటే మనకి భవరోగాలు తక్షణం తొలగిపోతాయి. అటువంటి స్వామి పరీక్షిది. కృష్ణం వందే జగద్గురు అని పిలిచే స్వామివారి పరీక్షిది. చెప్పండి ఒకసారి. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. శరీరం బాగా పాడైపోయినప్పుడు, ఇలా ముసలితనం వచ్చి ముడతలు పడినప్పుడు, శిథిలమైపోయినప్పుడు, శరీరం అంతా వ్యాధితో రోగంతో నిండిపోయినప్పుడు గంగాజలం మంచి ఔషధం. వైద్యుడెవరు? విష్ణువే. నారాయణుడే వైద్యుడు. కాబట్టి విష్ణువు కంటే గొప్ప వైద్యుడు ఎవరూ లేరు. అటువంటి ఆ స్వామివారి యొక్క లీల ఎలా ఉందో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం.